రాజన్న సిరిసిల్ల జిల్లాలో వర్షాలు కంటిన్యూగా కురుస్తున్నాయి. గంభీరావుపేట మండలం నర్మలలో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు అవతలి వైపున 5గురు 24 గంటల పాటు చిక్కుకునున్నారు. ఘటనా స్థలాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వర్షాల ఎఫెక్ట్ పై మరింత సమాచారం బాబు యాదవ్ అందిస్తారు. గంభీరావుపేట మండలం నర్మల్లో బాధితులకు సహాయ చర్యలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విప్ ఆది శ్రీనివాస్ అయితే ఇక్కడికి వచ్చారు. అయితే నిన్నటి నుండి కూడా వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళని రక్షించేందుకు కూడా చాలా ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వారు ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కొక్క వైపు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కానీ ఎడలా మనకు ఆర్మీ హెలికాప్టర్ ద్వారా తెప్పించేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. నిన్నటి రోజున నాగయ్య వాగులో కొట్టుకుపోయాడు. మరో 5గురు మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడే ఉన్నారు. వారికైతే నిన్నటి నుండి కూడా ఫుడ్ అవన్నీ కూడా చేస్తున్నారు. మనతో పాటు మాట్లాడేందుకు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఇప్పుడే ఇక్కడికి వచ్చారు. బాధితులను కాపాడేందుకు ఇక్కడికి వచ్చారు. వాళ్ళ ప్రభుత్వం నిన్నటి నుండి కూడా కసరత్తు చేస్తున్నారు అన్న. నిన్నటి నుండి వాళ్ళు 5గురు చిక్కుకున్నారు. వాళ్ళ కోసం ఎట్లాంటి సహాయ చర్యలు చేపడుతున్నారు? రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి నుంచి కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటా ఉంది. జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు నిన్నటి నుంచి మానిటరింగ్ చేసే కార్యక్రమము మేము కూడా ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఇక్కడ ఉన్నట్టు కేకే మహేందర్ అందరం కూడా వెంట అధికారులతో సంప్రదింపులు జరుపుతా ఉన్నాం. నిన్నటి రోజు ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా అర్ధరాత్రి ఒక అతన్ని తీసుకొని వచ్చిన సందర్భము, ప్రవీణ్ అనేటువంటి రైతును. ఇప్పుడు మిగతా 5గురిని తీసుకురావడం కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కేంద్ర ప్రభుత్వ బలగాలకు సంబంధించి సమాచారం కూడా ఇవ్వడం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి గారు దీనిపై ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునే క్రమం ఒక స్వయంగా పరిశీలించి మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. వారిని తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం అంటే నిన్నటి రోజు నుంచి వారికి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన అధికారుల కసరత్తులు మీ అందరూ చూసారు. వారికి ఆహారాన్ని పంపించే కార్యక్రమం కానీ ఇతరత్ర ప్రయత్నం చేస్తున్నారు. దేశపేట నుంచి బోర్డు ద్వారా కూడా వారిని తీసుకురావడం కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. భారీ వర్షాలు పెరుగుతున్నాయి, వరద ఉధృతి పెరుగుతుంది అని కొంచెం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. ఇప్పుడు ఆందోళన ఉన్నది. ఒకతను గల్లంత అయినటువంటి సందర్భం. ఆ కుటుంబాన్ని ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ 5గురు కుటుంబాలకు కూడా ఆందోళన ఉన్నమాట వాస్తవం. మేము నిన్నటి రోజు అక్కడ మహేష్ అనే వ్యక్తి 5గురిట్లో ఒకతను మహేష్ తో మేము ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పినాం. నేను, పొన్నం ప్రభాకర్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, అప్పుడు మహేందర్ రెడ్డి గారు కూడా అనుకోకుండా లైవ్లోకి వచ్చారు. మేము మహేష్కి నిన్నటి రోజు చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వారికి అండగా నిలబడడానికి ప్రభుత్వం తీవ్రమైనటువంటి కృషి చేస్తూ ఉంది. అంటే వాతావరణం అనుకూలించకపోవడం వల్ల జరిగేటువంటి ఇబ్బందిగానే భావించాలి తప్ప మరొకటి కాదు. ప్రభుత్వ పక్షాలు అన్ని చర్యలను గట్టిగా తీసుకుంటామని ప్రస్తుతం వస్తున్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఏం జరుగుతుంది అక్కడ అనేది మా వేం నరేంద్ర రెడ్డి గారి ద్వారా కూడా సమాచారం సేకరించి మరి ఇక్కడ జరుగుతున్న తీరుతెన్నులు నిన్నటి నుంచి ఇక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు కానీ, మా మండల కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అధ్యక్షులు, మా నాయకులు చాలా మంది ఇక్కడ కూడా వాళ్ళకి అండగా నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంలో వారికి మనోధైర్యాన్ని కల్పించే కార్యక్రమం చేయాలి. జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమై ఈరోజు ఇటు కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇరిగేషన్ సంబంధించిన అధికారులు, ఆర్డీఓ గారు కానీ, ఎంఆర్ఓ గారు అందరూ కూడా ఇక్కడ పోలీస్ సిబ్బంది సహా ఉన్నటువంటి సందర్భంలో మరి వరద ఉధృతిని సమీక్షించుకుంటూ వారిని బయట తీసుకొచ్చే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. వారికి ధైర్యాన్ని కల్పించే ప్రయత్నం అందరం చేయాలని చెప్పాలి. ఇప్పుడు ఈ అంశంలో ఈ సందర్భంలో కుటుంబాలకు సంబంధించిన వారికి మనోధైర్యం కల్పించే ప్రయత్నం చేయాలని చెప్పినటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అనేది జరుగుతూ ఉంది. ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి గారు దీనికి సంబంధించి ప్రత్యేకమైన స్పెషల్ డ్రైవ్ చేపడుతున్న సందర్భం ఉంది. మరి గౌరవ మంత్రులు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను కూడా ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఒకసారి పర్యటించి మళ్ళీ ఫోన్ ద్వారా ఇక్కడ ఉన్న పరిస్థితిని ప్రభుత్వానికి చెప్పి సెకండ్ అటెంప్ట్ మళ్ళీ హెలికాప్టర్ ద్వారా వీరిని తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని చెప్పే ప్రయత్నం చేస్తామని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. అంటే వాతావరణం అనుకూలిస్తే తప్పకుండా ఇప్పుడు హెలికాప్టర్ ద్వారా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము. నిన్నటి నుండి కూడా ప్రభుత్వము బాధితుల పక్షాన ఉంటుందని చెప్పేసి ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ చెప్తున్నారు. ఇది ఇక్కడ నుండి పరిస్థితి. కెమెరా పర్సన్ మల్లిక్తో బాబు యాదవ్, నర్మల్ నుండి.